ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు చేస్తున్న దీక్షలు శనివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోరుతూ అంగన్వాడీల స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. వాలంటీర్ల భుజంపై తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ఎత్తుగడను తెలుగుదేశం నాయకులు మానుకొని ఎన్నికల ముందు చెప్పినట్లు 10,000 వేతనం వాలంటీర్లందరినీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. జనవరి 27వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సుకు అన్ని మండలాల నుండి పెద్ద సంఖ్యలో వాలంటీర్లు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పండుగ రోజుల్లో కూడా వాలంటీర్లను పస్తులతో గడిపేలా చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణ, వాలంటీర్ల సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు ప్రకాష్, వరుణ్ కుమార్, సతీష్, వరలక్ష్మి, కె దుర్గా తదితరులు పాల్గొన్నారు. నా పేరు సతీష్ అండి. నేను గతంలో గవర్నమెంట్లో నేను తాళ్ళ గ్రామానికి సంబంధించి వాలంటీరింగ్ చేసేవాడిని సార్. గతంలో 5,000 ఇచ్చేవారు సార్. అప్పుడు తర్వాత ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తా అన్నారు. ఆ 10,000 హామీని 10,000 ఇవ్వకపోగా ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ లేరు అనేది కరెక్ట్ కాదు సార్. వ్యవస్థని మేము ఏదో తీసేస్తాం దాటేస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు సార్. అది నలుగురికి ఉపయోగపడేది. ఒకసారి ఆలోచించాలి సార్. ఇది డిప్యూటీ సీఎం గారు కూడా మీ మీద సార్ మీరు ప్రతిపక్షంలో ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది సార్. అప్పుడే మీరు కోచింగ్ చేద్దరేమో ఒకసారి దీనికోసం ఆలోచించాలి సార్. కొంచెం మంది ఏదో చేసి ఉండదు సార్. ఒక 100లో ఒక 20 మంది ఏమైనా చేస్తే మిగతా 80% మీద కోపం చూపించడం కరెక్ట్ కాదు సార్. అది ఒకసారి దీని మీద పునరాలోచన చేసి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. కాకినాడ జిల్లా వాలంటీర్ మండి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర రెండవ రోజు సామూహిక దీక్షలు జరపడం జరుగుతుందండి. అలాగే గత 6 నెలల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నారు, కానీ అదిగో చెప్తారు ఇదిగో చెప్తారని వాలంటీర్లు అందరూ ఎంత ఆస్తి ఎదురు చూసామండి. కానీ 2023తోనే జీవో అయిపోయిందని గవర్నమెంట్ చెప్తుంది. జీవో అయిపోయిన విషయం ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఆ విషయం ఎప్పుడు గుర్తుకు రాలేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాలంటీర్ల మీద కుట్ర చేయాలి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు వాలంటీర్ల మీద వేసేయాలి, బయటకు తోసేయాలన్న ఒపీనియన్ మీద ఉన్నారండి. కానీ కొత్త సంపద సృష్టించానన్నారు. ఉన్న సంపదను ఓడగొట్టి కొత్త సంపద ఎక్కడ సృష్టించదండి గవర్నమెంట్? ఆల్రెడీ ఇండియాలోనే దేశం మెచ్చిన కరోనా టైంలో దేశం మెచ్చిన వాలంటీర్ వ్యవస్థ అండి ఇది ఆంధ్రప్రదేశ్లోనే. కానీ అట్లాంటి వ్యవస్థని దుర్వినియోగం చేద్దామని చూస్తున్నారండి. ముందల ఇంకా రాష్ట్ర కోస్తాలు కానీ వంట వార్పు కానీ రోడ్డు దిగ్బంధం కానీ చేయడానికి మాకు అండగొచ్చిన సిఐటియు తరపున కూడా హెచ్చరిస్తూ చెప్తున్నాను. వాలంటీర్ సంఘం అసోసియేషన్ కూడా ముందలకి అన్ని జిల్లాలో కూడా ఇంకా తీవ్రమైన ఉద్రిక్తత చేస్తామని మనవి చేస్తున్నామండి.